హలో అండి, ఈరోజు కోయిటి వాళ్ళకు ఐస్ కుదరవత్ మలహం చేస్తున్నాను. అంటే మటన్, వెజిటేబుల్స్, ఆకుకూరలు వేసి రైస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను మటన్ కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. ఉప్పు, పసుపు, మాజీ వేసి ఉడికించుకోవాలి. తర్వాత అయితే కూరగాయలన్నీ కట్ చేసుకుంటాను అనమాట. కూరగాయలు వచ్చేసి క్యాబేజీ, సోయా ఆకు, క్యారెట్, అలసందలు అయితే ముందుగా ఉడికించుకోవాలి. ఇంకా బీన్స్ కాయలు కూడా వేస్తాను అనమాట. ఇక్కడ క్యాబేజీ అయితే ఇట్లా సన్నలుగా అయితే కట్ చేసుకొని నేను ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటానండి. దండిగా తెచ్చారు కదా, నేను కొద్దిగానే యూస్ చేస్తాను కాబట్టి మిగతాదంటే ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్యారెట్ అంతా కూడా కట్ చేసుకుంటున్నాను. చూసేయండి, ఇలా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే చెరవ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, ఎండునిమ్మకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగతా కట్ చేసుకున్న కూరగాయలు, క్యారెట్, బీన్స్ కాయలు, ఇంకా వచ్చేసి క్యాబేజీ, సోయా ఆకు, ఇది వేసి బాగా అంతా మగ్గించుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేస్తూ. తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇవి అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మటన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని, తర్వాత ఉడికించిన అలసందలు కూడా వేసి ధనియాల పొడి, పాప్రికా పొడి, మిరియాల పొడి, లేమన్ పొడి, ఉప్పు అన్నీ సరిపడా వేసి బాగా ఫ్రై చేసుకొని రైస్ కూడా వేసి ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా మిక్స్ అయ్యేలాగా. తర్వాత మనకు మటన్ ఉడికించిన వాటర్ సరిపడా వేసుకొని ఉడికించుకోవడమే. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఐస్ కుదరవత్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయ్యాక ఇలా అయితే పెట్టేశానండి. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.